అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ వీడియోని మొదటిసారి ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఈ ఛానల్లో బిగ్ బాస్ రివ్యూస్ అయితే ఉండబోతున్నాయి. ఇంకా 3 నెలలుగా మనం కంటిన్యూగా మన ఛానల్ని అయితే క్లిక్ చేద్దామని అయితే ఒక కంకణం అయితే కట్టుకున్నాం. మరి ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. సో బిగ్ బాస్ హౌస్ రివ్యూస్ అయితే నేను చాలా ఈజీగా అండ్ చాలా షార్ట్ టైం ఫాస్ట్గా చెప్పేస్తాను అనమాట. సో ఎక్కువ సోది అలా ఏం లేకుండా సో అందరూ విని నా రివ్యూ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఈ రోజు అయితే బిగ్ బాస్ 9 అయితే స్టార్ట్ అయిపోయింది. ఎప్పట్లాగానే మన నాగార్జున గారు అయితే చాలా యంగ్గా, చాలా స్మార్ట్గా, చాలా క్యూట్గా అయితే రెడీ అయ్యి వచ్చేసారనమాట. అదేంటి ఎప్పుడు ఈయననే హోస్ట్గా చేస్తున్నారు, బోర్ రావట్లేదా అని ఎవరికైనా అనిపించిందా? అనిపిస్తే కూడా కామెంట్ చేయండి. అనిపిస్తుంది ఎవరికైనా సరే. కానీ నాగార్జున గారు చాలా బాగా హోస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు కాబట్టి ఇంకా రీప్లేస్మెంట్ అనేది ఇప్పట్లో ఉండే అవకాశం లేదేమో అనిపిస్తుంది నాకు కూడా. చూద్దాం మరి నెక్స్ట్ సీజన్లో ఎవరు వస్తారో. ఈ సీజన్ అయితే నాగార్జున గారే ఉండబోతున్నారు. ఇంకా అదందరూ డైజెషన్ చేసుకోవాలి. ఆయన హోస్టింగ్ చాలా బాగుంటుంది. కొంతమందికి అయితే బోర్గా కొడుతుందంట, కానీ నాకు ఓకే, నాట్ బ్యాడ్, సో గుడ్. ఇంకా నెక్స్ట్ మన నాగార్జున సార్ అయితే ఇంకా బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్ళబోతున్నాడు. అక్కడ బిగ్ బాస్ అయితే ఇంకా నాగార్జున గారికి అయితే హౌస్ అయితే చూపిస్తాడు. మనకు కూడా ఆ హౌస్ చూపిస్తారు. అబ్బాయి ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎట్లా ఉందంటే సూపర్ అసలు తెలుసా. నేను ఒక్కసారిగా షాక్ అయిపోయినా. అరే డబల్ హౌస్, డబల్ అన్ని డబల్ అనమాట. ఇంకా బిగ్ బాస్ రణరంగమే అనమాట. వామ్మో, ఇక్కడ మెయిన్ హౌస్, అది అవుట్ హౌస్ అంట. ఒక్కసారిగా అవుట్ హౌస్లో ఉండవలసింది ఎవరు, మెయిన్ హౌస్లో ఉండవలసింది ఎవరు అని అయితే ఆలోచించాల్సిన విషయమే అనిపించింది. ఇంకా కెప్టెన్ రూమ్ ఎంత బాగుందో తెలుసా, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ కిచెన్ అయితే సూపర్గా ఉంది. అండ్ జైలు కూడా ఉంది బిగ్ బాస్ హౌస్లో. అండ్ గాసిప్స్ రూమ్స్ అండ్ వాష్రూమ్ ఏరియా ఎలా ఉందో చూసారు కదా, అంత సూపర్ డూపర్ హిట్ అనమాట. ఇంకా ఫస్ట్ కంటెస్టెంట్స్ మన బిగ్ బాస్ హౌస్లోకి అయితే తనుజ గారు అయితే వచ్చారు. తనుజ గారు ఎవరో తెలుసా మీకు? అదేనండి ముద్దమందారం సీరియల్ పార్వతి ఫేమ్, సూపర్ సీరియల్ అనుకోండి. ఇంకా సీరియల్ ఫ్యాన్స్ ఎవరు లేరా అనేది అయితే ఛాన్స్ లేదు. ప్రతి ఒక్కరు సీరియల్కి ఫ్యాన్స్ ఉన్నారనమాట. సో తనుజ గారి క్యారెక్టర్ కానీ తన యాక్టింగ్ కానీ చాలా బాగుంటుంది. పార్వతి అని ముద్దుగా పిలుచుకునే వాళ్ళం అనమాట. సో తనుజ గారు బిగ్ బాస్ హౌస్కి వచ్చారు, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ నాగార్జున గారికి బిర్యానీ తీసుకొచ్చారు, మటన్ బిర్యానీ అంటే ఎంత ఇష్టమో తెలుసా, నాకైతే చాలా ఇష్టం. అండ్ తనుజ గారు అయితే తన గురించి కొన్ని 9 మాటల్లో అదే తొందరగా చెప్పు నువ్వేంటి అంటే తను ఇన్నోసెంట్, మంచిగా వంట చేస్తుంది, ఇలా తన గురించి కొన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తుంది అనమాట. అండ్ ఈ హౌస్కి రావడానికి వాళ్ళ డాడీకి అస్సలు ఇష్టం లేదంట. ఇండస్ట్రీ అంటే మంచిగా ఉండదు, అట్లా ఇట్లా అనేది కొన్ని డౌట్స్ ఉన్నాయంట. సో ఇంకా నాగార్జున గారు అయితే తనుజ గారు వాళ్ళ డాడీకి చెప్తారు, మీరేం బెంగ పెట్టుకోవద్దు, ఇక్కడ మీరు అలా ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు అని చెప్పేసి చెప్తారనమాట. సో నెక్స్ట్ సెకండ్ కంటెస్టెంట్స్ వచ్చేసి ఆశా షైని కాదు ఫ్లోరా షైని. సో ఇండస్ట్రీలో తనకి సినిమా పరంగా ఆశా షైని అనేది పేరు పెట్టిరనమాట. సినిమా పరంగా తన ఒరిజినల్ పేరు వచ్చేసి ఫ్లోరా షైని. తను ఏవి చూసాను నేను, చాలా బాధ అనిపించింది. అండ్ తను చాలా స్ట్రగుల్స్ అనుభవించి ఇప్పుడు ఈ షోకి అయితే వచ్చిందనమాట. మరి తను ఈ షోలో తను ఎలా ప్రూవ్ చేసుకుంటుంది, తను ఎలా గేమ్ ఆడగలుగుతుంది, ఎంతవరకు ఉంటుంది మరి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. తనకి లవ్ మీద కూడా అస్సలు నమ్మకం లేదంట. తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. తన ఏవి మాత్రం చాలా బాగుంది. కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడింది కదా, మనకు అంత ఇంగ్లీష్ రాదు, కాకపోతే అర్థమైంది. తను చాలా స్ట్రగుల్ చేసింది, చాలా బాధపడుతూ ఉందన్నమాట. సో అన్నిటిని కోలుకొని మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వచ్చింది చూడండి, నిజంగా గ్రేట్. అండ్ థర్డ్ కామన్ పీపుల్ రావాలి అని చెప్పేసి మన నాగార్జున గారు అయితే అన్నారనమాట. ఇంకా ఎవరు వస్తారా అని అయితే అందరూ ఆసక్తిగా చూశారు. సో నేను మాత్రం సోల్జర్ వస్తాడు ఖచ్చితంగా అని అయితే అనుకున్నాను. సైనికుడు, ప్రతి ఒక్కరు సైనికునికి ఖచ్చితంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో ఈసారి మన సైనికుడే విన్ అయిపోవచ్చేమో అని కూడా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే సోల్జర్ కాబట్టి. సో ప్రజలందరూ ఖచ్చితంగా సైనికుని విన్ చేస్తారని అనిపిస్తుంది. అదేంటి గేమ్ ఆడకుంది విన్ అవుతాడని ఎలా అంటున్నావు అని అనుకుంటున్నారు కదా. అసలు ఏంటండి, ఒక బార్డర్లో వెళ్ళి నించున్నాడు మన గురించి. ఆయన ఇక్కడ గేమ్ ఆడకపోవడం ఏంటి, గేమ్ ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకంటే
తను అన్ని గేమ్స్ ఆడి అన్ని విధాలుగా సెలెక్ట్ అయ్యి సైనికుడయ్యాడు. సో ఇక్కడ కూడా బిగ్ బాస్ హౌస్లో విన్నర్ అవుతాడు. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా. సో ఆయన ఇంకా బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్తాడు అనమాట. సోల్జర్ చాలా ఎగ్జైట్ తోటి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్తాడు అనమాట. సో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన వెంటనే మన సోల్జర్కి అయితే ఒక టాస్క్ అయితే ఉంటుంది అనమాట. ఆ టాస్క్ ఏంటి అంటే వాష్రూమ్ కడిగే ఏరియా అయితే నువ్వు తనుజకి ఇస్తున్నావా, ఫ్లోరాకి ఇస్తున్నావా అని చెప్పేసి అంటే ఇంకా తనుజ సరే ఓకే చేస్తా అన్నట్టుగా పెడుతుంది ఫేస్. అండ్ ఫ్లోరా షైనీ ఏమో వద్దు అంటుంది, కానీ తనతోటి చేయిస్తాడనమాట. తను వాష్రూమ్ అయితే 1 వీక్ మొత్తం కడగాలి అని చెప్పేసి చెప్తాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ వస్తాడనమాట. ఇమాన్యుయల్ ఏవి చూసారు కదా. సో ప్రతిసారి జబర్దస్త్ షో నుంచి ఒక్కరైతే వస్తున్నారు. ఈసారి ఇమాన్యుయల్ వచ్చాడు. ఇమాన్యుయల్ ఏవి ఓకే పర్లేదు బాగుంది. సో తను కూడా చాలా కష్టపడి సో తను ఇండస్ట్రీకి వచ్చాడు, అంత క్లిక్ అవ్వలేదు. సో బిగ్ బాస్ హౌస్ కూడా వస్తే కూడా మంచిగా క్లిక్ అవ్వచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ బిగ్ బాస్ హౌస్కి వచ్చాడు. తన సాంగ్స్ మంచిగా పాడిండు, మిమిక్రీ చేసిండు. సో సూపర్ డూపర్ బాగుంది అనిపించింది నాకైతే. అండ్ తను కూడా ఇంకా హౌస్లోకి అయితే వెళ్ళిపోతారు అనమాట. నెక్స్ట్ 5th కంటెస్టెంట్ శ్రస్తి వర్మ. నాకు ఈ పేరు కొంచెం అనడానికి రావట్లేదు, తప్పుగా అనుకోవద్దు. శ్రస్తి వర్మ ఓకే, మంచి కొరియోగ్రాఫర్. అండ్ పుష్ప 2కి తను కొరియోగ్రాఫర్ చేసింది. సో సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సాంగ్ ఏందో మీరు కామెంట్ చేయండి. సో తిను కొన్ని విషయాలలో చాలా వైరల్ అయిపోయింది కొన్ని రోజుల క్రితం. సో దానికి సంబంధించి బిగ్ బాస్ హౌస్లో ఏమైనా డిస్కషన్ వస్తుందా ఏమో చూడాలి. మరి గేమ్ ఎలా ఆడుతుంది, ఈమె స్ట్రాటజీలు ఎలా ప్లే చేస్తుంది అంటే మనం చూద్దాం. అండ్ 6th కంటెస్టెంట్స్ వచ్చేసి ఎవరో గెస్ట్ చేయండి, మీరు చూసే ఉంటారు. బిందు మాధవి గారు అయితే వచ్చారనమాట. బిందు మాధవి గారు వచ్చి కామన్ పీపుల్స్ నుంచి ఒకరిని సెలెక్ట్ చేయు అని చెప్పేసి నాగార్జున గారు చెప్పినప్పుడు బిందు మాధవి గారు ఆ వ్యక్తి రాగానే అగ్ని పరీక్షలో నువ్వు ఒక లూజర్వి, నువ్వు ఒక వేస్ట్, నువ్వు అసలు మనిషివే కాదు, నీకు అసలు హృదయం లేదు అని ఏదో చెప్పేసింది అనమాట. అటువంటి ఆవిడ వెంటనే మన మాస్క్ మ్యాన్ అయితే వచ్చి సెలెక్ట్ చేసింది. ఏంటి నువ్వైనా మాస్క్ మ్యాన్ సెలెక్ట్ చేసినావు అని చెప్పేసి నాగార్జున గారు అనేసరికి ఎస్ అతను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, నేను అగ్ని పరీక్ష నుంచి చూసుకుంటూ వస్తున్నాను, ఏది ఉన్నా ఉన్నట్టుగా మాట్లాడతాడు, అటువంటి వాళ్ళే బిగ్ బాస్ హౌస్కి చాలా ఇంపార్టెంట్ అని తన గురించి తను చెప్తా ఉంటుంది. సో సూపర్. ఇంకా మన మాస్క్ మ్యాన్ అయితే సెలెక్ట్ అయిపోయిండు. ఓవర్ 9 నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఖచ్చితంగా మాస్క్ మ్యాన్ రావాలి, గేమ్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట మాస్క్ మ్యాన్ ఉంటే. నేను కూడా చాలా జోష్లో చెప్తున్నాను కదా రివ్యూ, నాకు కూడా మంచిగా అనిపిస్తుంది కామన్ పీపుల్స్ వస్తే కూడా. ఎందుకంటే వాళ్ళని అగ్ని పరీక్షలో చూసినాం కదా. సో బిగ్ బాస్ అంటే కూడా నాకు చాలా ఇష్టం అనమాట. అదో బిగ్ బాస్ స్టార్ట్ అయిందంటే ఇంకా చెప్పలేనంత ఆనందం. మంచిగా రివ్యూస్ ఇచ్చుకోవచ్చు, షో చూడవచ్చు, రిలాక్సేషన్ దొరుకుతుంది బిగ్ బాస్ చూస్తే. అరే చెప్పలేమండి అంతే. ఇంకా మాస్క్ మ్యాన్ అయితే హౌస్లోకి వెళ్తాడు. సో హౌస్లోకి వెళ్ళిన తర్వాత శ్రస్తి ఇమాన్యుల్కి ఇద్దరికి ఒక టాస్క్ అయితే ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఏం టాస్క్ ఇస్తాడు, నేను ఇక్కడ రాసుకోవడం మర్చిపోయినా. టాస్క్ ఇస్తాడు మన నాగార్జున గారు వచ్చి ఇద్దరుకి ఊడడం, ఫ్లోర్ క్లీనింగ్ అని చెప్పేసి అది చెప్తారు. సో ఇమాన్యుల్కి అయితే ఇచ్చేస్తాడనమాట. నెక్స్ట్ వచ్చేసి భరణి. అసలు నేను ఇక్కడ నిజంగా చెప్పాలి, భరణి చీల సౌశ్రవంతి కట్టందం బొట్టందం మా ఇంటి శ్రవంతి అని ఒక సాంగ్ ఉంది, గుర్తుకుంది కదా. అందులో భరణి విలన్ క్యారెక్టర్ చేసిన అనమాట. భరణి చాలా సీరియస్నెస్, ఏమో ఆయన చూస్తేనే భయం అనిపిస్తుంది. సో ఆయన బిగ్ బాస్ హౌస్కి వచ్చిండు. వస్తూ ఆయన ఒక బాక్స్ అయితే తీసుకొని వచ్చిండు అనమాట. ఏంటి బాక్స్, ఆ బాక్స్ బిగ్ బాస్ హౌస్లోకి అయితే ఎలా ఉండదు కదా, మరి నువ్వు ఎందుకు తీసుకొచ్చినావు అని చెప్పేసి అంటే, సో నేను ఎలాగో నాలో ఈ బాక్స్లో ఉన్నది కూడా అలాగే నాలో ఒక భాగం అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక బిగ్ బాస్ని అడిగితే కనుక బిగ్ బాస్ వద్దు అని చెప్తాడంటే నాగార్జున గారు చెప్తూ ఉంటారు. సో బాక్స్తో అయితేనే నేను లోపలికి వెళ్తా, లేదు అంటే ఇంటికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా అని చెప్పేసి భరణిని అయితే చెప్పేస్తాడనమాట. ఇంకా భరణి అయితే తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ అందరూ ఒకటి గుర్తుంచుకోండి, భరణి ఇంటికి వెళ్ళిపోవరంగానే వెళ్ళిపోతాడో చెప్పండి, బిగ్ బాస్ మళ్ళీ ఖచ్చితంగా ఇంట్లో పిలుస్తాడు. అది ఎట్లైనా నేను గెస్ చేసిన ఆ బాక్స్లో ఏదో ఒకటి ఉంటుంది, అది ఖచ్చితంగా బిగ్ బాస్ వాళ్ళది ఏంటి అని అడుగుతారు, చూస్తారు, చేస్తారు, సరే ఓకే వెళ్ళు అని చెప్పేసి చెప్తారనమాట.
సో అదే జరిగింది. సో భరణి అయితే 7th కంటెస్టెంట్స్కి అయితే వచ్చాడు. ఈ మధ్యలో భరణిని ఆపేసి రీతుని అయితే పిలుస్తారనమాట. రీతు మీకు తెలిసే ఉంటుంది, ఆ అమ్మాయి షోలలో బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. సో ఈ బెట్టింగ్ యాప్లలో కూడా బాగా వైరల్ అయిపోయింది. అండ్ ఇంకా ఈమె పేరు దివ్య అనమాట. దివ్య అనే పేరు అసలు ఆమెకు ఇష్టమే ఉండదు అంట. ఎందుకు అంటే స్కూల్లో ఉన్నప్పుడు దివ్య అని 10-15 మంది ఉండేవాళ్ళంట. ఏదైనా తప్పు చేయండి దివ్య దివ్య అనగానే ఎవరిని పిలుస్తున్నారో అర్థం కాక పిచ్చి లేచిపోయాడంట. సో అలాంటప్పుడు నా పేరు రీతు అని మార్చుకుందంట. సో ఓకే, ఇది గేమ్ ఎలా ఆడుతుంది, ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది, మీ రియల్ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా భరణి వచ్చేస్తాడు రీతు తర్వాత. భరణి వచ్చే ముందు పుషప్ చేయమని చెప్తాడు అనమాట. ఇట్లా మన డెమోన్ పవన్ని భరణి ఇద్దరిని పుషప్ చేయండి అంటే కౌంట్ చేస్తే 60 పుషప్ చేస్తారు ఇద్దరు సరి సమానంగా. అసలు నిజంగా గ్రేట్ అనిపించింది నాకు. ఫిజికల్గా ఇద్దరు చాలా స్ట్రాంగ్. అసలు వామ్మో దమ్ము వచ్చేసింది నాకే కౌంట్ చేస్తూ ఉంటే. ఇంకా డెమోన్ పవన్ని ఎన్నకెళ్ళి కూర్చోమంటారు, భరణి అయితే లోపలికి వెళ్ళిపోతాడు అనమాట. సో తర్వాత మళ్ళీ భరణి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా డెమోన్ పవన్ని కూడా పిలిచి డెమో పవన్ కూడా బిగ్ బాస్ హౌస్లోకి అయితే పోతాడనమాట. ఇంకా బిగ్ బాస్ హౌస్లోకి డెమోన్ పవన్ వెళ్ళిపోయిన తర్వాత టాస్క్ గిన్నెలు కడిగే అవకాశం ఎవరికి ఇస్తున్నావు 1 వీక్ అంటే భరణిలో రీతుకి ఇస్తున్నావా భరణికి ఇస్తున్నావా అంటే రీతుకి అయితే ఇచ్చేసాడనమాట. సో 10వది వచ్చేసి సంజన ఏది చాలా బాగుంటుంది. ఈమె బుజ్జిగాడి సినిమాలో చేసింది. సో ఈమె పైన ఏదో కాంట్రవర్సీ జరిగిందంట, ఏదో పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిందంట, నాకు కూడా తెలియదు. చూద్దాం మరి ఏమైంది అనేది తర్వాత. సో తను అలా కాదు, నేను ఇది తను నిరూపించుకోనికి తన ఈ షోకి వచ్చిందంట. 2 కిడ్స్ ఉన్నారంట తనకి. సో ఆ చిన్న పిల్లల్ని వదిలేసి సో ఈ షోకి వచ్చింది. తను చాలా ఎమోషనల్గా ఉంది. సో తను ఈ గేమ్ ఎలా ఆడుతుంది, ఎలా హౌస్లో ఉండబోతుంది, తను ఏంటి అసలు ఏంటి అనేది తెలుస్తుంది మనకి ఇప్పుడు. సో 11th వచ్చేసి రాను బొంబాయికి రాను అనే సాంగ్ తోటి మన రాము రాథోడ్ చాలా ఫేమస్ అయిపోయాడు. అంతకంటే ముందు కూడా కొన్ని సాంగ్స్ అయితే చేశాడు. సో అతనైతే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాడు. సో ఇతను ఎలా ఆడుతున్నాడు గేమ్ ఏంటి, బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉండబోతున్నారు అనేది మనకు తెలుస్తుంది అనమాట. పెద్దగా సెలబ్రిటీస్ అంతా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఏం రాలేరు. కామన్ పీపుల్సే కొంచెం బెటర్ అనిపించింది నాకైతే. సో అందులో హై అనేది భరణి గారు ఉన్నారనమాట. మిగతా అంతా కొంచెం డౌన్. అండ్ తనుజ గారు కూడా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 12th కంటెస్టెంట్స్ కామన్ని సెలెక్ట్ చేయడానికి మన నవదీప్ గారు వచ్చారు. మీరు ఒకటి గుర్తుంచుకోండి, నవదీప్ గారు అభిజిత్ బిందు ఇద్దరు రెడ్ కార్డ్ ఇచ్చినా కానీ నవదీప్ కొంతమందికి గ్రీన్ కార్డ్ ఇచ్చాడు అనమాట. గ్రీన్ స్కోర్ ఇచ్చాడు అగ్ని పరీక్ష సెలెక్ట్ చేసేటప్పుడు. సో అక్కడ ఇద్దరు వస్తూనే శ్రీజ వచ్చినప్పుడు ఆమె వస్తూనే ఆమె వాయిస్ ఇరిటేషన్గా ఉందని చెప్పేసి రెడ్ ఇచ్చేసారు బిందు అండ్ అభిజిత్. కానీ నవదీప్ గ్రీన్ ఇచ్చారు దమ్ము శ్రీజకి. ఇప్పుడు దమ్ము శ్రీజని సెలెక్ట్ చేయడానికి కూడా ఆయనే వచ్చారు. సో బిగ్ బాస్ హౌస్కి దమ్ము శ్రీజని అయితే పంపించారు. నిజంగా గ్రేట్ అనిపించింది నాకు. సో దమ్ము శ్రీజ గేమ్ పరంగా చాలా స్ట్రాంగ్ అమ్మాయి, వాయిస్ పరంగా స్ట్రాంగ్. మరి ఇక్కడ ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో అందరు వెయిట్ చేస్తున్నారు. చూద్దాం మరి దమ్ము శ్రీజ బిగ్ బాస్ హౌస్లో ఎలా ఆడబోతుంది, ఏంటి గేమ్ పరంగా తను ఎలా తనని ప్రూవ్ చేసుకోబోతుందో చూద్దాం. అండ్ 13 కంటెస్టెంట్స్ వచ్చేసి సుమన్ శెట్టి. గుర్తుకున్నారా మీ అందరికీ? అదేనండి జేమ్స్ సినిమాలో హీరో పక్కన ఉన్నాడు కదా, సో ఆ సుమన్ శెట్టి అనమాట. నితిన్ పక్కన ఉన్న సుమన్ శెట్టి. సో తను కామెడీ మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. మస్తు నవ్వుతామేమో జేమ్స్ సినిమాలో ఉన్న కామెడీని చూసి. చాలా మంచిగా అనిపిస్తుంది. నాకైతే చాలా నచ్చింది. సో సుమన్ శెట్టి గారు అయితే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ పైన అయితే అడుగుపెట్టారు. అదే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మన బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టారు. సో ఇంకా సుమన్ శెట్టి గారు ఈ గేమ్లో ఎంతవరకు ఉంటారు, ఎలా ఆడబోతారు అనేది చూడాలి. ఇటువంటి వాళ్ళు ఇప్పుడు బిగ్ బాస్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి కొన్ని రోజులు ఎక్కువ ఉంటే బాగుంటుంది అనేది నా యొక్క ఫీలింగ్. అండ్ 14 కంటెస్టెంట్స్ వచ్చేసి ప్రియా శెట్టి. సో ప్రియా శెట్టి చాలా మంచిగా క్యూట్గా మంచిగా బొద్దుగా అందంగా ఉంది కదా. ఈ అమ్మాయిని ఖచ్చితంగా బిగ్ బాస్ వాళ్ళు ఎంచుకుంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే బిగ్ బాస్ హౌస్లోకి ప్రియా శెట్టి గారు అయితే వెళ్ళారు. సో ప్రియా శెట్టి అయితే ఇంకా బిగ్ బాస్ హౌస్లో గేమ్ ఎలా ఆడుతుంది. ఇంతకుముందు ఇప్పుడు హరీష్ గారు అన్నారు, మీరు 3 సార్లు టీం లీడర్ అయ్యారంటే మీరు గేమ్ ఆడి అవ్వలేదు, టీం వాళ్ళు మిమ్మల్ని లీడర్గా చేయించారు అని చెప్పేసి అన్నారనమాట. మరి ఇప్పుడు ఈ బిగ్ బాస్ హౌస్లో ప్రియా శెట్టి ఇండివిజువల్ గేమ్ ఎలా ఆడబోతుంది, ఎలా ఉంటుంది అనేది చూద్దాం.
13 మంది 14 మంది సెలెక్ట్ అయిపోయారు కదా, ఇంకా 15 కంటెస్టెంట్స్ ఎవరా అని అనుకున్నాను నేనైతే. సో నాగార్జున గారు ఏం చేశారు, ఇంకా అంతే బాయ్ బాయ్ టాటా అని చెప్పేలోపు శ్రీముఖి సార్ 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 అని చెప్పేసి శ్రీముఖి వచ్చేసి నాగార్జున గారిని ఇంకా హగ్ చేసుకొని మాట్లాడేసి బాగా ఎగ్జైట్గా ఫీల్ అయిపోయి ఇంకొక కంటెస్టెంట్స్ని అయితే నేను మా కామన్ పీపుల్స్ నుంచి పంపించాలనుకుంటున్నాను, ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి మన బిగ్ బాస్ మన నాగార్జున గారిని అయితే అడుగుతుంది అనమాట. ఇంకా నాగార్జున గారు సరే ఓకే అని చెప్పేసి ఇంకా మర్యాద మనిషిని సెలెక్ట్ చేస్తారు. అభిజిత్ అండ్ శ్రీముఖి ఇద్దరు కలిసి మర్యాద మనిషిని అయితే సెలెక్ట్ చేస్తారనమాట. మర్యాద మనిషిని ఎందుకు సెలెక్ట్ చేస్తారు ఏంటి అనేది బిగ్ బాస్ హౌస్లోకి మర్యాద మనిషి వెళ్తేనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తను హై అనుకున్న ప్రతిసారి లోగా చూపించడం అనమాట. మర్యాద మనిషి గేమ్ పరంగా కానీ మాటల పరంగా కానీ తన క్యాలిక్యులేషన్ పరంగా కానీ ఏ రకంగా అయినా సరే. కానీ మర్యాద మనిషి పైన మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉంది మన అభిజిత్ గారికి. సో ఎందుకంత ఇంట్రెస్ట్ చూపించాడు ఏంటి అనేది నాకు మాత్రం తెలియదు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తేనే ఇప్పుడు మర్యాద మనిషి గేమ్ ఎలా ఆడబోతున్నాడు అని తెలుస్తుంది. సో అంత బాగుంది ఓకే. నాగా ఏం చేశాడు చెప్పండి, బిగ్ బాస్ అగ్ని పరీక్ష మొత్తం ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. నాగరాజా అని చెప్పేసి ఆ సాంగ్ వైరల్ అయిపోయింది. నాగాని హైలైట్ చేశారు. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చుంటే కూడా నాగా చాలా బాగుండేది అనిపించింది నాకు. ఎందుకంటే నాగా కూడా గేమ్ మంచిగా ఆడాడు, సూపర్ అనిపించింది. సో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏమైనా ఉంటే కనుక జర బిగ్ బాస్ టీం జర నాగాని తీసుకోండి అయ్యా, ఆయన మంచిగానే ఆడిండు గేము, జర నాగా ఉంటే బాగుండేది అనిపించింది నాకు. ఇంకా బిగ్ బాస్ హౌస్లోకి అయితే మనిషి అయితే వెళ్ళిపోయిండు. ఇంకా అక్కడ బిగ్ బాస్ హౌస్లో 2 హౌస్లు ఉన్నాయి ఏంటి అనేది నాగార్జున గారు అడిగినప్పుడు ఒకటి అవుట్ హౌస్, ఒకటి మెయిన్ హౌస్. మెయిన్ హౌస్లో బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన ఈ కామన్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటారు. అవుట్ హౌస్లో ఈ సెలబ్రిటీస్ ఉంటారు. వాళ్ళు డిజర్వ్ అని చెప్పేసి నిరూపించుకున్నారు కామన్ పీపుల్స్. ఇప్పుడు మీరు సెలబ్రిటీస్ నిరూపించుకోవాలి అని చెప్పేసి అంటాడు అనమాట బిగ్ బాస్. సో అది నాగార్జున గారు. ఇంకా అందరైతే సరే అని చెప్పేసి టట్టా బై బై సీ అని చెప్తారు. ఇది బిగ్ బాస్ రివ్యూ. ఈ ఎంట్రీ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. చాలా సింపుల్ స్వీట్గా చెప్పేసాను కదా, నేను కూడా అలాగే అనుకుంటున్నాను. మీకు నచ్చుంటే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఇంకా రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి, చంద్రగ్రహణం పడుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరూ. ఓకేనా, బాయ్ టాటా సీ యూ, గుడ్ నైట్.